నిజం, అది చాలా భయంకరమైందిరా. తెలుసుకునేటంత వరకు మనసును చంపిస్తుంది, తెలిసిన తర్వాత మనిషిని చంపిస్తుంది. ఆ రెండింటిలో ఏది ప్రమాదం? నాకు తెలిసింది నీకు ప్రమాదం, నీకు తెలిస్తే నాకు ప్రమాదం. నేనేదో భయం కప్పేసింది. ఏం జరిగిందో నిజం చెప్పు. రే భరత్, ఈ ప్రపంచంలో మనిషిని రాక్షసులుగా మార్చేవి రెండేరా. ఒకటి డబ్బు, రెండు అధికారం. వీడేమో ఆ శ్రీపతి కూతుర్ని ప్రేమించాడు, దాన్ని మేము వ్యాపారంగా మార్చుకున్నాం. రే, ఆ శ్రీపతి పెద్ద ఆటగాడరా. వాడు ఆడే ఆటలో రేపు నా లక్ష్మీనగర్ కాలనీ అయిపోవచ్చు, లేదా నా జీవితం అయిపోవచ్చు. మేముండగా ఏది పోదు నాన్న. ఆ వచ్చింది ఎవరు చెప్పు. వద్దురా, ఆవేశం వద్దు. మనం బలహీనలు, బానిసలు, ఓడిపోతాం. అందుకని తలముంచుకుని భయపడాలా? వాళ్ళ పేర్లు అడ్రస్ చెప్పు. చెప్పు చెప్పు నాన్న. చెప్తాను రా, చెప్తాను. నాకు కొంచెం తల పట్టేసింది, కొంచెం టీ తెప్పించు. బంగారయ్య, నేను మర్డర్స్ చేస్తాను, కానీ మంచి చెడు ఉన్నవాణ్ణి. నాకు నచ్చిందా డబ్బు పారేస్తాను, కొంటాను. నాకు నీ లక్ష్మీనగర్ నచ్చింది, నాకు కావాలి. ఆ సూట్ కేసులో 2 కోట్ల క్యాష్ ఉంది. నీ ముందున్న అగ్రిమెంట్ మీద 2 కోట్లకు చెక్ ఉంది. ఆ అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యి. అక్కడ నన్ను నమ్ముకున్న నా జనం ఆగో, శవాన్ని ఎవరో తాగడానికి వీల్లేదు. ఏంట్రా చూస్తున్నారు తమాషా? వెళ్ళండి. ఫోటోగ్రాఫర్ ఊరేసుకు చచ్చాడు. ఊరేసుకుని చావలేదు, చంపి ఉరి తీశారు. డిసైడ్ చేయడానికి నువ్వెవరో? నీకు చంపబడ్డ మనిషి సరిగ్గా కనపడడం లేదు. బ్రతికున్న దాన్ని నేనెలా కనపడతాను? షటప్. ఆ శవాన్ని దించండి. బంగారయ్య ఉరిపోసుకుంటే నాలుగు బయటకు వచ్చేది. ఎవరో చంపి ఇక్కడ వేలాడదీశారు. 20 ఏళ్ల సర్వీస్ ఉన్నోండి నాకు చెప్తావా? చెప్పకూడదు. 20 ఏళ్ల సర్వీసు. కుర్చీ వేయండా, టీ తెప్పించండి. షుగర్ ఉందా? ఉంటే చెప్పు.
చక్కెర కూడా టీ తెస్తారు. 20 ఏళ్ల సర్వీసు. రాసుకో. ఎవరు రాసుకుంటావు? ఆత్మహత్యలు రాసుకుంటావా? రాసుకో రాసుకో. కొన్ని పోలీస్ రికార్డు బూతు పుస్తకాలు ఎక్కడ ఉండవు. రాసుకో రాసుకో. ఆవేశపడి లాభమేమిటి? బంగారయ్య మరణానికి మీరెంత బాధపడుతున్నారో నేను అంతే బాధపడుతున్నా. బాధ వద్దు, మరీ ఓవర్గా టూ మచ్గా బాధపడకండి. మీరు బాధపడితే థ్యాంక్స్ చెప్పడానికి బంగారయ్య లేచి కూర్చుంటాడు. చెప్పింది ఎవరు చెప్తాడు, మీరు చేస్తారు. వద్దు. మిస్టర్ భరత్, డోంట్ టాక్ టూ మచ్. వాట్ డూ యు మీన్? డోంట్ టాక్ టూ మచ్? వాట్ డూ యు టూ మచ్? సే, టెల్ మీ. ఎంత? 20 years సర్వీస్. బేవర్స్ పనులకి 20 ఏళ్ళ అనుభవం. గుడ్. కీప్ ఇట్ అప్. కీప్ ఇట్ అప్. కీప్ ఇట్ అప్. కానిస్టేబుల్స్, శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించండి. అక్కడ చిన్న మాత్రం ఉంటుంది. దాని జంక్షన్ బాక్స్ అంటారు. అక్కడ దెబ్బలితే మనిషి చచ్చిపోతాడు. బాబు, చితికి నిప్పి పెట్టండి. భరత్, రేపు నేను చేస్తే నాకు తలకొరి నువ్వే పెట్టాలరా? అన్నయ్య, చితికి నిప్పండించు. ఇది నాన్న కోరిక. ఆ లక్ష్మీనగర్ని రేపే సొంతం చేసుకుంటాం. అబ్బో, మీసాలు రాగానే సంబరం కాదు. రేపు గొరుకునేటప్పుడు బ్లడ్ వస్తుంది, అది చూసుకో. ఏ సౌండ్ పెరిగిందా? నువ్వు చంపినా సరే నేను ఆ సౌండ్ తోనే చెబుతా. ఇదిగో బావా, మొన్న మతాల గొడవప్పుడు ఆ కాలనీ చూడటానికి మేమంతా వెళ్ళావా? అప్పుడు ఏమైంది? వాడే ఆ యంగ్, డైనమిక్, ఎమోషనల్, బ్యూటిఫుల్, పవర్ఫుల్ ఫెలో ఆ భరత్ గారు అడ్డం పడితే తిరిగి వచ్చాం. ఇదిగో బావా, ఒక్కటి మాత్రం నిజం, ఆ భరత్ గారు అక్కడ ఉన్నంతకాలం ఆ కాలనీలో మనం ఎండు గడ్డి కూడా పేకలేం. ఆ తర్వాత ఇష్టం. అన్నయ్య, వాడిని చూడు. వాడే ఆ రోజు నాన్న దగ్గరకు వచ్చింది. ఏంట్రా సనుగుడు? మీ అయ్యను వల్ల కాటికి పంపింది నేనే. ఇప్పుడు మీ ఇద్దరిని మీ అయ్యకు తోడు పంపడానికి వచ్చారు. మీ పీనుగుల పొడితే మా కాళీ గారికి కావాలంట. అది ఒంటికి రాసుకుంటేనే గాని అన్నం నీళ్లు ముట్టనని ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడే మీ చితికి నిప్పంటిస్తాను. అలాగే, ఆలస్యం ఎందుకు? కానీ ఎవరు? నాయకులు చేసిన మాలిష్తో బాడీ పెంచిన కాళీ నేను భరతన్ రా.
నువ్వా? నా బూడిద నీ ఒంటికి రాసుకోవాలని నీ వాళ్ళని పంపావు. బూడిద రాసుకోవడం నువ్వు సోనం పట్టిన శంభు శంకరుడువా? నేలాంటి గుండాల నాయకులే విగ్రహాలు ఎవరికి వెళ్ళారు. ఇక దేవుడుగా దేవాలయాలు ఎవరికి వెళ్ళకుండా చూడటానికి నేను పట్టుకున్నాను రా. థ్యాంక్స్. నా గొడ్డలకి పని కల్పించావు. అరే సత్య లోపల ఓ బన్నెడు కట్లు కొట్టుకో నీ శవాన్ని తగలబెట్టడానికి. చూసావా, అప్పుడే నీ గొంతు అడుగుతుంది. బలానికి హార్లిక్స్, బోర్నవిటాలు, పాపాలు మర్చిపోవడానికి విస్కీలు, బ్రాందీలు లేవు. నన్ను చంపమరి పంపిన నీ గుండాల బూడిద పంపాను. దాని పలలో కలుపును తాగు. భరత్, నిప్పుని మింగాలని చూస్తున్నావు. నీళ్లలో కలపడానికి కూడా నీ బూడిద మిగలకుండా చేస్తాను. ఒట్టిగుడ్డు కరుపులు ఎక్కువ. రేయ్, నా తండ్రిని చంపిన కసి దాచుకున్న గుండెలు నావి. నీ పాపం ఆకాశానికి కదకుండా, నీ దుర్మార్గం నేనం తక్కకుండా నిలువున నేను. ఏంటయ్యా వాడింత గట్టిగా ఉంది, ఎలా తినాలి? ఏంటి బాబు, ఎలా తినాలి? ఎలా తినాలా? ఇలా తినాలి. తినా. సాంబార్ అంటే గుర్తుగా ఉంది, మనుషులు అయితేనా? మానుసులు తాగేదే. అంత సాంబార్ ఒకేసారి ఎలా తాగాయా బాబు? ఎలా తాగానా? ఏంట్రా కస్టమర్లు పెట్టిన టిఫిన్ అంతా నువ్వు తినేస్తున్నావు? నా వ్యాపారం దివాలా చేయాలనా? చంపేస్తాను నిన్ను. ఏదేమంటారండి? మీరు జీతం వేరు, కడుపు మీద తిండి పెట్టరు. ఎలా బతకమంటారు? ఎలా బతకాలా? బుర్ర ఉపయోగించి బతకాలరా. ఎలాగా? మన మామూలు పద్ధతి ప్రకారం నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, నువ్వు బుల్లి సమాధానం చెప్పరా. మళ్ళీ ప్రశ్న? నీ అడుక్కునే బుద్ధి పోనే కదా నువ్వు. వెరీ సింపుల్. రైలు పట్టాల మీద రైలు వెళుతుంటే గేట్ ఎందుకు వేస్తారు? నువ్వేదో పెద్ద ప్రశ్న అడుగుతావు అనుకున్నాను. ఇదొక ప్రశ్న, దీనికి ఒక జవాబు. రైలు కింద మనుషులు బయట సాగకుండా గేటేస్తారు. వేసావు చట్నీలో చెయ్యి. అందుకు కాదురా, అరే రైలు వెళుతున్నప్పుడు గేట్ అయ్యకపోతే రైలు పట్టాలు దిగి రోడ్డు అడ్డపోతుందని. చెయ్యి, పెట్టి దగ్గర చెయ్యి. చెయ్యి వెధవా. కాకి ముక్కు నలుపు, మరి కోటి అది మరి. నువ్వు నా చేత వెట్టి చాకరీ చేపిస్తే అదిగో వస్తున్నాడు, నీ చేత రొట్టె చూపిస్తాడు. ఎవడా వాడు? నీ మొగుడు. నువ్వా? ఏరా, ఎన్నిసార్లు నా దగ్గర టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావురా? ఈసారి నీకు బోడిగుండు కొట్టించబోతే నా పేరు బోడియే కదరా.